ఒరే కుమరన్న ఒరే మల్లన్న బిడ్డ కాకులు దూరవిది కావవి సీమల దూరని చిట్టడివి గండాబేర నడువు నుండి 7 మావిలు ఎలగా మావిలు దాటి బావ బల్లికొండ ఏ విధంగా వస్తున్నాడయ్యా అంటే బావ బల్లికొండ బావా బావ పెద్దిరాజు బావా బావ బల్లికొండ బావ పెద్దిరాజు బల్లికొండ బావ బల్లికొండ బావా మా బావ పెద్దిరాజు బావా బావ బల్లికొండ బావా మా బావ పెద్దిరాజు బావా మా బావ బల్లికొండ పెద్దిరాజు. ఎప్పుడు ఈ కథలు ఏంటారా మీరు చెప్పేది? ఏ ఊరు నుంచి వచ్చారా మీ ఇద్దరు? ఏ ఊరు నుంచి వచ్చారు మీ ఇద్దరు? సూర్యాపేట. మీకు శాద్యుల దండగా కూడు దండగరా ఈ బావ బల్లికొండ కథ చెప్పడానికి మీరు వచ్చేదే? నేను చెప్తా కథ చెప్పు. వింటరా మీరు? వింటరా? వింటారు అలా చెప్తా కదా. రేయ్ నువ్వు కొట్రా. 2 చెవుల మధ్య బుర్రా బలి బలి 2 చెవుల మధ్య 2 చెవుల మధ్య బుర్రా బలి బలి 2 చెవుల మధ్య బుర్రా బలి బలి పక్కనే ఉంటాయి కళ్ళు 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 బలి బలి ముందునే ఉంటాయి ముక్కు 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 బలి బలి ముక్కు కింద ఉంటాయి నోరు బలి బలి ముక్కు కింద ఉంటాయి నోరు బలి బలి ఆ నోటిలో ఉంటది నాలిక. అయిపోయింది కథ అయిపోయింది కొట్టండి రా. మంగళం మంగళం అయిపోయింది కథ అయిపోయింది. ఏం కథ చెప్పినవరా? కథ చెప్పుదామని వచ్చి నా తలకా కథ చెప్పిన. నీ కలకాయ కథ కాదురా చెప్పేది ఇక్కడ. ఒరే కౌరన్న ఒరే మల్లన్న బిడ్డ ఇవాళ మధ్య భారతంలో మారణ హోమం సృష్టిస్తున్న ఆపరేషన్ కగారు కథ చెప్పుకున్నావు నాయన. ఒరే కౌరన్న బిడ్డ ఒరే కౌరన్న నీకు అర్థం కాదు. మన అన్న చెప్తానన్నటువంటి కథ కంగారు కాదు, కగార్ కథ చెప్తానన్నాడు. అది పెద్ద చరిత్ర. కగారు కదా. కగారు అంటే ఏంటి అన్న? ఒరే కౌరన్న ఒరే మల్లన్న బిడ్డ ఆపరేషన్ కగారు కథ చెప్పుకునే ముందుగా ఆదివాసుల గురించి వారి జీవన విధానం గురించి కొద్దిగా చెప్పుకుందాం నాయన. ఆదివాసుల చరిత్ర ఏందో. వంకళ్ళు తిరిగే వాసులతో రెక్కలు వేసే మృగాలతో వంకళ్ళు తిరిగే వాసులతో రెక్కలు వేసే మృగాలతో వంకళ్ళు తిరిగే వాసులతో రెక్కలు వేసే మృగాలతో వంకళ్ళు తిరిగే వాగులతో రెక్కలు వేసే మృగాలతో చెట్టు నిండిన గుట్టలతో పూతలు వేసే పిట్టలతో ఆకులల్లో ఆకులాగా పువ్వులల్లో పువ్వులాగా ఆకులల్లో ఆకులాగా పువ్వులల్లో పువ్వులాగా ఎండకు వానకు బండవారి కొండలల్లో బతుకుతున్నరా. ఎండకు వానకు బండవారి కొండలల్లో బతుకుతున్నరా. పువ్వకు భూమే మూలమాని ఓడు లొట్ట నేర్చుకున్నరా. ఈ విధంగా అడవులో పోడు కొట్టుకొని ఆ కులముది ఆదివాసులు చల్లగా బతుకుతుంటే అడివమ్మ చల్లాని గుండెల్లో ఒదిగి రంజిలేని బతుకుతుంటేను. అడివమ్మ చల్లాని గుండెల్లో ఒదిగి రంజులేని బతుకుతుంటేను. అడివమ్మ చల్లాని గుండెల్లో ఒదిగి రంజిలేని బతుకుతుంటేను. అడివమ్మ చల్లాని గుండెల్లో ఒదిగి రంజిలేని బతుకుతుంటేను. కళ్ళల్ల పొడిసేటి డేగాళ్ళొచ్చినాయో అడివన్నలో కళ్ళల్ల పొడిసేటి డేగాళ్ళొచ్చినాయా పోయోళ్ళ గోండోల సొమ్ము మేచినాయా. గంగావు తీరుగా జంగల్లో బతికిన గడియ గడియా నీకు గండమేరన్నా. గంగావు తీరుగా జంగల్లో బతికిన గడియ గడియా నీకు గండమేరన్నా. తిరిగల తీరు కాకోదెట్లొచ్చే అడివన్నలో
కందిరి గల తీరు కార్పొరేట్లొచ్చే ఉన్న భూములు గుంజి నిన్ను తరిమేసే కందిరిగాలోనే కార్పొరేట్ వచ్చే ఉన్న భూముల గుంజి నిన్ను తరిమేసే కందిరిగాలోనే కార్పొరేట్ వచ్చే ఉన్న భూముల గుంజి నిన్ను తరిమేసే కందిరిగాలోనే కార్పొరేట్ వచ్చే ఉన్న భూముల గుంజి నిన్ను తరిమేసే అన్నా వాళ్ళ భూములు పొందడానికి ఎట్లా అవకాశం ఉంది? అటవీ సంపదని, అటవీ హక్కుల్ని, ఆదివాసీ హక్కుల్ని కాపాడడానికి ఈ రాజ్యాంగంలో ఏదో చట్టాలు ఉన్నాయట కదనే. ఒరే కోరన్న ఒరే మల్లన్న వాడు అడవులను గుంజుకొని ఏం చేసుకుంటాడంటవా? వాడేం చేసుకో, అడవులు గుంజుకొని కాపాడుతుందా అడవులని ఏమన్నాడు? ఒరే కౌరన్న ఒరే మల్లన్న బిడ్డ అడవుల నుండే సంపదనంతా విదేశీ సామ్రాజ్యవాద పెట్టుబడిదారులకు కట్టబెట్టడానికి పూనుకున్నారు నాయనా. ఈ క్రమంలోనే అడవులలో జీవిస్తున్న నోరు లేని పక్షుల్లాంటి ఆదివాసులను అక్కడి నుండి ఖాళీ చేసి ఖనిజ సంపదనంతా కార్పొరేట్ పెట్టుబడిదారులకు కట్టబెట్టడానికి మోడీ అమిత్ షాను 2023 అటవీ సంరక్షణ నియమాలను తెచ్చారు బిడ్డ. ఇందులో భాగంగానే ఆపరేషన్ కగారు పేరు ప్రకటించి దండకారణ్యంలో లక్షలాది సైన్యాన్ని దించారు నాయనా. మరి ఏ విధంగా దోచుకుంటున్నారన్నా? అన్నా అన్నా ఈ ఆపరేషన్ కగారు అంటారు ఏంది? ఆపరేషన్ కగారు అంటే ఏంది అసలు? అన్న ఆపరేషన్ కగారు అంటే ఏందో వానికి అర్థం కావట్లేదు అట. జర కొద్దిగా వివరంగా చెప్పి ఆపరేషన్ చెప్పు. కగారు అంటే ఏందో. ఆపరేషన్ కగారంటే అంతిమ యుద్ధం. అంతిమ యుద్ధం. ఆ అంతిమ యుద్ధం ఎవరి మీద చేస్తుండో చెప్పవటా బిడ్డ? అర్థం చేస్తుందన్నా. అల్లల్ల నేరాడి అల్లో నేరాడి అల్లల్లో అల్లో నేరాడి నేరల్లో అల్లో నేరాడి ఆదివాసి కాళ్ళ కింద సంపదను చూసి అల్లల్లో కార్పొరేట్ కంపెనీల కట్టబెట్ట చూసే అల్లల్లో అల్లన ఆదివాసి ఉడాలు కూల్చి అడ్డుకున్న ఆదివాసి గూడాలు కూల్చి వారి కండగున్నాడి వన్నల చంపుతున్నాడో అల్లల్లో అల్లల్లో అల్లోనే రాడి నేరలో అల్లోనే రాడి అన్నా ఆదివాసీలకు రాజ్యాంగం కల్పించిన చట్టాలు ఉన్నా ఈ విధంగా చేస్తున్నారు. ఒరే కౌరన్న ఒరే మల్లన్న బిడ్డ ఆదివాసులను రక్షించడానికి చట్టాలు ఉన్నాయంటవా బిడ్డ? అవును, చట్టాలు లేకపోలేదు బిడ్డ. ఏ చట్టాలు ఉన్నాయి చెప్పన్నా? మన భూములు అడవుల సంపద రక్షించుకోవడానికి గిరిజనులకు ప్రత్యేకమైన చట్టాలు తెచ్చింది బిడ్డ. ప్రత్యేకమైన చట్టాలు ఉన్నాయి బిడ్డ. ఏమేంటో చెప్పంటావు బిడ్డ? చెప్పు. 170 చట్టం, ఆహా. పీసా చట్టం, ఆ. అటవీ హక్కుల చట్టం, ఇలా ఎన్నో చట్టాలు వచ్చాయి. ఈ చట్టాలన్నిటినీ ఉన్నోడికి చుట్టాలుగా మార్చారు. అడవిలో ఉన్న 29 రకాల ఖనిజ సంపదను దోచిపెట్టడానికి కిలోమీటర్కి ఒక పోలీసు క్యాంపు పెట్టారు నాయన. అవును, బార్డర్ లో ఉండే సైన్యాన్ని అడవుల మీదకి దించారు. డిఆర్జీ కోబ్రా బస్తర్ ఫైటర్ ను ముందుకు తెచ్చి ఆదివాసీ పోరాటాలను అణిచివేయాలని చూస్తున్నారు. ఇందులో భాగంగానే అడవులో ఉన్న సంపదనంతా అంబానీ అదానీలకు దోచిపెడుతున్నారు. ఈ క్రమంలోనే ఆదివాసులను మావోయిస్టులను 800 మందికి పైగా హననం చేసిండ్రు నాయనా. ఎనిమిది 800 మంది మన దేశంలో మన మిలిటరీ వల్ల చంపేశారు. అవునరా చంపేశారు. ఇంత దుర్మార్గం జరుగుతుంటే మాట్లాడే వాళ్ళే లేరా?
అన్న ఆ, వానికి ఒక డౌట్ వచ్చింది. ఆ. ఇంత మందిని దుర్మార్గంగా చంపుతా అంటే మరి ఎవరు ఏం మాట్లాడట్లేదు అని అడుగుతాడు. దాని గురించి కొద్దిగా వివరంగా నాడు చెప్పేవానికి అర్థం కాదు. అట్లటవా బిడ్డ? ఒరే కౌరన్న, ఒరే మల్లన్న బిడ్డ, దేశంలో విప్లవకారులు, న్యూ డెమోక్రసీ పార్టీ, ప్రజా సంఘాలు, విరసం సంఘం వాళ్ళు, విద్యార్థులు, మేధావులు ఒకటేంది సకల ప్రజలంతా కలిసి ఇది సరైనది కాదు అని ఖండిస్తున్నారు. ఇది ఖండిస్తున్నా పట్టించుకోకుండా మోడీ అమిత్ షాలు ఏ విధంగా అడవులలో సోదాలు చేస్తున్నారు నాయన అంటే, ఏ విధంగా చేస్తున్నాయా సోదాలు? పోలీసు మింటరీ క్యాంపులెన్నో పెట్టిండు, కర్రెగుట్టలల్లవాడు సోదాలు చేస్తుండు. పోలీసు మింటరీ క్యాంపులెన్నో పెట్టిండు, కర్రెగుట్టలల్లవాడు సోదాలు చేస్తుండు. ఖనిజ సంపదకు వాళ్ళు కాపలాని తెలుసుకుంటూ నక్సలైటు అన్నలకు డెట్టులైను పెట్టినాడు. ఖనిజ సంపదకు వాళ్ళు కాపలాని తెలుసుకుంటూ నక్సలైటు అన్నలకు డెట్టులైను పెట్టినాడు. అరెరెరె చోల్! ఎర్ర జెండా అంటే ఎల్లన్న వాడు ఏరిపారేస్తుంటే మల్లన్న. 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 అదాని అంబాని తొత్తుగా మారిండు, అడవి మీద హక్కులన్నీ కట్టబెట్టి కూసుండు. అదాని అంబాని తొత్తుగా మారిండు, అడవిలోని హక్కులన్నీ కట్టబెట్టి కూసుండు. అదాని అంబాని తొత్తుగా మారిండు, అడవి మీద హక్కులన్నీ కట్టబెట్టి కూసుండు. అదాని అంబాని తొత్తుగా మారిండు, అడవిలోని హక్కులన్నీ కట్టబెట్టి కూసుండు. ప్రగతి బాట అనుకుంటా కళ్ళబొల్లి మాట చెప్తూ ఆదివాసులందరినీ అడవి నుండి తరిమి వేసే ఆదివాసీలందరినీ అడిగి తరుముతుండే. అరే శాంతి చర్చలు, శాంతి చర్చలు, అరే శాంతి చర్చలు అన్న కూడా ఎల్లన్న. చర్చలకు శాంతి చర్చలు అన్న కూడా ఎల్లన్న, వాడు చర్చలకు రాకపాయ మల్లన్న. శాంతి చర్చలు అన్న కూడా ఎల్లన్న, వాడు చర్చలకు రాకపాయ మల్లన్న. శాంతి చర్చలు అన్న కూడా ఎల్లన్న, వాడు చర్చలకు రాకపాయ మల్లన్న. కగారనే కగారనే పేరు పెట్టి ఎల్లన్న, వాడు కాల్చి చంపుతున్నాడు మల్లన్న. కగారనే పేరు పెట్టి ఎల్లన్న, వాడు కాల్చి చంపుతున్నాడు మల్లన్న. కగారనే పేరు పెట్టి ఎల్లన్న, వాడు కాల్చి చంపుతున్నాడు మల్లన్న. కగారనే పేరు పెట్టి ఎల్లన్న, వాడు కాల్చి చంపుతున్నాడే మల్లన్న. కాల్చి చంపుతున్నాడే మల్లన్న, వాడు కాల్చి చంపుతున్నాడే మల్లన్న. వాడు కాల్చి చంపుతున్నాడే మల్లన్న. ఈ చర్చల ద్వారా అయితే పరిష్కారం అవుద్దంటారే? అవుద్దా? చర్చలటువంటి చర్చల ద్వారా పరిష్కారం అవుద్దంటావా? అన్న ఆ, మరి ఆదాని అంబానీలకు అండగా ఆ. ఈ దేశంలో ఉన్నటువంటి మోడీ అమిత్ షాలు ఇద్దరు వాళ్ళకే అండగున్నారు అంటారు. వాళ్ళ వెనకాల మరి శాంతి ఉన్న- చర్చలతోటి సమస్య ఏమైనా పరిష్కారం అయిద్దానే అన్న? అవుద్దంటవా? ఒరే కౌరన్న, ఒరే మల్లన్న బిడ్డ, మావోయిస్టులతో అమిత్ షా చర్చలకు నిరాకరిస్తుడు బిడ్డ. నిరాకరిస్తాను. చర్చలు జరిపితే వాని నిజస్వరూపం బయటపడుతుంది. వాడి బొక్కలన్నీ బయటపడితే వాడి అన్ని అన్నాలంతా అడిగేద్దాం. అవును బిడ్డ, ఇవాడ తప్పుడు పద్ధతుల్లో విప్లవోద్యమంలో ఎన్నడూ లేని విధంగా ఆయుధాలతోటి వందలాది మంది లొంగుబాట్లకు ప్రోత్సహిస్తుండు నాయనా. ఈ క్రమంలోనే అనేక మందిని మావోయిస్టులను 2026 మార్చి నాటికి అంతమొందిస్తానని పగడి కలలు అంటున్నారు నాయనో. ఓరి మల్లన్న, పకటికల్లు వాడుకంటుండా ఈ పరిస్థితులన్నీ చూస్తుంటే, ఇంతమందిని చంపుతా ఉంటే ఈ మోడీ అమిత్ షా చెప్పేది నిజమే అనిపిస్తుంది నాకు. ఒరే కోరన్నా, నీలాంటి అవగాహన లేని మిడిమిడి జ్ఞానం కలిగిన వాళ్ళందరూ అమిత్ షా చెప్పిందే నిజం అనుకుంటారా నాయనా? నీకేం జ్ఞానం ఉంది, నీకేం అవగాహన ఉందో చెప్పా. అన్న వాడికి డౌట్ వచ్చింది. ఆ. మరి నీకేం అవగాహన అయిందో ఆ అవగాహన అటు ఏందో చెప్పేజా. చెప్పవాడు బిడ్డ. ఒరే కోరన్నా, ఒరే మల్లన్న బిడ్డ, దేశంలో ఆకలి, అసమానతలు, దోపిడీ, నిరుద్యోగం
విద్య అనారోగ్యం రోజు రోజుకు ప్రజలను పట్టి పీడిస్తున్నాయి. పట్టి పీడిస్తున్నా. పరిశ్రమలన్నీ మూతేసిండ్రు. పోతేసిండ్రు. ఉన్న ఉద్యోగాలు ఉడబీకిండ్రు. ఓడబిక్క. కార్మికులు పోరాడి సాధించుకున్న 44 చట్టాలను 4 లేబర్ కోళ్లుగా మార్చిండ్రు. 44 చేశారంట. అవును, ఆ. 44 4 కోళ్లుగా కుదించిండ్రు బిడ్డ. ఆహా. అధిక ధరలు, కార్పొరేటీకరణ ప్రభావంతో ఆ. ప్రజలంతా పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోతున్నారు నాయన. పోతున్నారంటావు. దున్నేవాడికే భూమి సమస్య పరిష్కారం కానంత వరకు, కానంతవరకు ఖనిజ సంపదను కార్పొరేట్లు పోతున్నంత కాలం దోచుకుపోతున్న కాలం. ఈ సమాజంలో సమరశీల పోరాటాలు, ప్రజా తిరుగుబాట్లు, సమరశీల పోరాటాలు ముందుకొస్తాయి నాయన. ఆహాహాహాహా. పోరాటాలు ముందుకొస్తాయి. అవును, ఎప్పుడు? ఈ దోపిడీ ఉన్నంత కాలం పోరాటాలు ఉంటాయి. ఈ దోపిడీ ఉన్నంత కాలం పోరాటాలు ఉంటాయని చెప్పిండ్రు. ప్రతిఘటించే శక్తి ఉంటది. ఆ, ఓరి మల్లన్న, ఆ, ఈ పోరాటాలు ఉన్నంత కాలం ఆ. ఈ విప్లవాలు ఆగమన్నమాట. ఆగవు. నాకు వెనకటికి ఒక కథ గుర్తొస్తుందిరా. ఆ, చెప్పు. మా ఊర్లోకి తురగ మహారాజు ఉండేవాడు. మీ ఊర్లో ఆ, కదా ఆ, మహారాజు మహారాజు. చెప్తావు. ఆయన కథలంటే చాలా పిచ్చి అన్నమాట. పిచ్చి అన్నమాట. ఊరు వాళ్ళందరిని పిలుచుకొచ్చి అరే కథ చెప్పరా అనేవాడు. ఆహా కథ చెప్పరా అని అడిగాడు. ఆ ఎవడొచ్చి కథ చెప్పినా ఆ, అచ్చనయ్ 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 అని. అబ్బా చాలా బాగా చెప్తా. ఓర్ని అవ్వ ఈడికి ఎవడు కథ చెప్తారా అనుకోని ఊరు ఎతుకుతూ ఉంటే ఆ, నాలాంటి తెలివి గల్లవాడు దొరికాడు ఆడికి. వామ్మో నువ్వు చాలా పెద్ద తెలియకల్లోనే రా. ఆ. వీళ్ళందరూ అదే అనుకుంటారు. వీళ్ళందరూ మీకు నేను తెలియగలన్నా కాదా చెప్పండి. తెలియకల్లోనే అందరు ఒప్పుకున్నారు. తెలియగలన్నా కాదా? తెలియకల్లోనే నేను ఒప్పుకున్నా. రాజు కూడా ఒప్పుకున్నాడు అనమాట. ఒప్పుకున్నాడు. కాబట్టి నన్ను కథ చెప్పమన్నాడు. అయితే కథ చెబితే నేను ఒక షరతు పెట్టాను రాజు గారు. అబ్బో నువ్వు షరతులు కూడా పెడతాను కథలు. నేను కథలు బాగుంటాయి కదా, చెప్పు. తెలియగలండి కదా. అవును తెలియక. అందుకని నేనే షరతు పెట్టా. పెట్టు చెప్పు. ఏమని పెట్టాను? ఆ. అయ్యా ఆహా రాజుగారు, రాజుగారు నా కథ చెబుతున్నంతసేపు ఆ. నువ్వు ఊరు కొట్టాలా. కథ కొట్టాలా? నువ్వు ఊరు కొట్టి ఆపేస్తే ఆ. నా కథ ఆగిపోతాను. అబ్బో ఆగిపోద్ది. కాబట్టి ఊరు కొడతావా? అబ్బా కొడతా. పెద్ద కథ కదా మరి. తెలియగలండి కదా చెప్తాను. పెద్ద తెలియకల్లోని. సరే ఊరు కొట్టు అయితే. కొడతా. కథ చెప్తున్నా. చెప్పు. చెప్పంటారా వద్దా? చెప్పమనే కూర్చున్నారు. టిఫిన్ తిన్నరో లేదు వీళ్ళందరూ ఇటు మళ్ళీ పలకట్లా. కథ చెప్పాలా వద్దా? మీకు చెప్పాలా వద్దా? వేసుకో తినరా. ఒక ఊరు. వాము ఎంత పెద్ద కదరా ఒక ఊరు. ఆ ఊర్లో ఉన్నావా? పెద్ద చెట్టు ఉంది. వాము పెద్ద చెట్టు ఉంది. ఆ చెట్టు మీద పెట్టలున్నా. పిట్టలు ఉన్నాయి. నీలాంటోడు పోయి నాలాంటోడు ఒక తుపాకీ తీసుకొని తుపాకీ తీసుకొని తుప్పుకుని కాల్చాడు. వాము తుప్పుకుని కాల్చాడు. కాలదాని ఏమైంది తెలుసా? ఏక్ నంబర్ పెట్ట అచ్చా పిర్. దో నంబర్ పెట్ట అచ్చా పిర్. तीन नंबर पे ततुर. अच्छा फिर 4 नंबर पे तरे. నువ్వు 1 నెంబర్ పిట్ట 2 నెంబర్ పిట్ట తుర్రు పిర్రేంద్రా. అయ్యా వాడి పిర్రాగినంత కాలం నా తుర్రు ఆగదండి అయ్యా. అవును, అట్లే ఈ దోపిడీ ఉన్నంత కాలం ఈ పోరాటాలు ఆగవన్నమాట. దోపిడీ ఉన్నంత కాలం పోరాటాలు ఆగవు. అవి సాయుధ రూపం తీసుకొని మళ్ళీ మొలకెత్తుతాయన్నమాట. అవును. ఆ సాయుధ పోరాటంలో ఆ అడవుల్లో అన్నలు ఏం చేసేవాళ్ళే? అంతేమంటావు బిడ్డ? అంతేకాదు బిడ్డ, ఒరే కౌరన్న ఒరే మల్లన్న బిడ్డ, విప్లవ కార్యకర్తల నుండి నాయకుల వరకు భూమి కోసం, అడవిలో ఉన్న ఖనిజ సంపద కోసం, ఆదివాసుల హక్కుల కోసం ఎందరో అమరవీరులు తమ రక్తాన్ని చిందించి విలువైన ప్రాణాలను తృణప్రాయంగా సాధించారు. ఆ అమరవీరులను స్మరించుకుంటూ అన్న ఆ అమరవీరుల గురించి, వాళ్ళ త్యాగాల గురించి కొంచెం నాలాంటి అక్కడ తెలియగలండి. ఇక్కడ ఎందుకు అర్థం కావట్లేదు నాకు. కొంచెం వివరంగా చెప్పమంటావా బిడ్డ? వివరంగానే చెప్తా ఇను బిడ్డ. అన్నలు మీకు వందనమో మా అన్నలు, అడివన్నలు మీకు వందనమో, అన్నలు మీకు వందనమో మా అన్నలు, అడివన్నలు మీకు వందనమే. కాలయములు మిమ్ము
చుట్టుముట్టి తూటాల వర్షము కురిపించిన తూటాల వర్షము కురిపించిన తూటాల వర్షము కురిపించిన మృత్యు నీడా మిమ్ము తాకుతున్నా మృత్యు నీడా మిమ్ము తాకుతున్నా విప్లవ బాటను వీడలేదు అన్నలు మీకు వందనమో మా అన్నలు వందలు మీకు వందనమే అన్నలు మీకు వందనమో మాయన్నలు అడివన్నలు మీకు వందనమే సాయుధ పోరాట సారదమ్మ పేద ప్రజల గుండె చప్పుడమ్మా పేద పోరాట సారదమ్మా పేద ప్రజల గుండె చప్పుడమ్మా సాయుధ పోరాట సారదమ్మ పేద ప్రజల గుండె చప్పుడమ్మా పేద ప్రజల గుండె చప్పుడమ్మా పేద ప్రజల గుండె చప్పుడమ్మా ఉద్యమానికి తాను ఊపిరయ్యి ఉద్యమానికి తాను ఊపిరైన బసవరాజు మీకు వందనము అన్నలు మీకు వందనము మా అన్నలు అడివన్నలు మీకు వందనము గెరిల్లా ఆర్మీకి యువకర్తై ప్రజాయుద్ధ పంద వీడనన్ను ప్రజాయుద్ధ పంద వీడనన్నావు ప్రజాయుద్ధ పంద వీడనన్నావు ఆదివాసులకు వండగుండి అడవి సంపదకు కాపలున్నావు అడవి సంపదకు కావాలున్నావు అడవి సంపదకు కావాలున్నావు నిర్బంధాల వలలో చిక్కుకున్న చెప్పరాని సిద్ధ హింసబడ్డా చెప్పరాని సిద్ధ హింసబడ్డా ఇట్లా రాజల కొందనము అన్నలో మీకు వందనము మా అన్నలో అడివన్నలో మీకు వందనము విప్లవ సిద్ధాంత మాస్టర్ అయ్యి రాజకీయ పాఠాలు బోధించినవు రాజకీయ పాఠాలు బోధించినవు రాజకీయ పాఠాలు బోధించినవు శాంతి చర్చల యువకర్త అయినా శాంతి చర్చల యువకర్త అయినా సుధాకర్ అన్న నీ కొందనము అన్నలో నీకు వందనము మాయన్నలు అడివన్నలు మీకు వందనము ఉపాధ్యాయ కొలువు మొదలుపెట్టి భార్య పిల్లలకు దూరమయ్యి పిల్లలకు దూరమయ్యి భార్య పిల్లలకు దూరమయ్యి సమాజ మార్పును కోరుకున్నా సమాజ మార్పును కోరుకున్న కళారి సత్యనారాయణ రెడ్డి కొందనము కట్ట రామచంద్రారెడ్డి కొందనము అన్నలు మీకు వందనము మాయన్నలు అడివన్నలు మీకు వందనము సిద్ధాంత పోరాట మేధావివి భారత విముక్తి స్వప్నానివి భారత విముక్తి స్వప్నానివి భారత విముక్తి స్వప్నానివి సిద్ధాంత పోరాట మేధావివి భారత విముక్తి స్వప్నానివి భారత విముక్తి స్వప్నానివి భారత విముక్తి స్వప్నానివి సాయుధ పోరులో ఆయుధం ఎత్తిన సాయుధ పోరులో ఆయుధం ఎక్కిన తేలుకక్క రాజహింసలో ఒరిగిన అములో మీకు వందనము మా అక్కలో అడివన్నలకు మా వందనము వన్నలలో మీకు వందనము మాయన్నలు అడివన్నలు మీకు వందనము త్యాగాల వరుసలో ముందు ఉండి ప్రతినిధిగా శాంతి చర్చ జరిపి త్యాగాల వరుసలో ముందు ఉండి ప్రతినిధిగా శాంతి చర్చ జరిపి ప్రతినిధిగా శాంతి ప్రతినిధిగా శాంతి చర్చ జరిపి ప్రజలనే కంగేసి పోరు నడిపినా ప్రజలనే కంగేసి పోరు నడిపిన గాజార్ల రావన్న కొందనము అన్నలో
మీకు వందనము మాయన్నలు పడివన్నలు మీకు వందనము. ఉన్నత ఉద్యోగం వదిలిపెట్టి విప్లవోద్యమాడవి బాట బట్టి విప్లవోద్యమాడవి బాట బట్టి విప్లవోద్యమాడవి బాట బట్టి త్యాగాలకు నిలువు దద్దమయ్యి త్యాగాలకు నిలువు దద్దమై నిలిసిన చలపతన్న నీకు వందనము. అన్నలు మీకు వందనము మాయన్నలు అడివన్నలు మీకు వందనము. విద్యార్థి ఉద్యమ నిర్మాతవు పెళ్ళికిన పోరాట సాయుధుడవు పెళ్ళికిన పోరాట సాయుధుడవు దోపిడిని తగలరిగే సురకట్టివి దోపిడిని తగలరిగే సురకట్టివి పాత హనుమంతన్న నీకు వందనము. అన్నలు మీకు వందనము మాయన్నలు అడివన్నలు మీకు వందనము. అడివన్నలకు మా వందనము వందనము. అన్నా నాకు ఇప్పుడు అర్థమైంది. ఇందాక నాకు జ్ఞానం లేదన్న కదా, ఈ అన్నల పోరాటాలు విని నా జ్ఞానం వచ్చింది. అవును. అయితే పరిష్కారం అర్థమైంది. దీనికి పరిష్కారం అర్థమైంది. ఈ అన్నలు చేసిన త్యాగాలు ఉన్నాయి చూసావా, ఆ త్యాగాలు వృధా కాకుండా పరిష్కార మార్గం ఏందో చెప్పా. అయితే ఇప్పుడు ఏం చేయాలంటావా బిడ్డ? ఒరే కోరన్న ఒరే మల్లన్న బిడ్డ, దేశంలో మారిన పరిస్థితులను విశ్లేషించుకొని ప్రజా యుద్ధ బంధ మార్గంలో ప్రజలను చైతన్యపరిచి వారిని సమీకరించి నక్సల్వరి వెలుగులో పయనింపజేయటమేరా పోరాటం తప్ప మార్గం లేదంటావు. అవును. పోరు చేయాలంటావు. అవును. ఏ విధంగా చేయాలి? ఏ విధంగా చేయాలంటే, ఒరే కౌనన్న ఒరే మల్లన్న బిడ్డ, మీరంతా పోరాటం చేయడానికి వస్తారా? అన్న మేము వస్తామే. మీరు వస్తారా? మీరు వస్తారా? మరి మీరు వస్తారా అన్న? పోరాటం చేయడానికి వచ్చేటోళ్ళందరూ చేతులు లేపురి, చేతులు ఉన్న వాళ్ళ వారికే లేపురి, చేతులు లేని వాళ్ళు ఇంటికాడ పెట్టేసిన వాళ్ళు ఏమవుతుంది. అయితే అందరూ వస్తారా? అందరూ వస్తారుగా? ఒరే కోరన్న ఒరే మల్లన్న బిడ్డ, ఇక పోరాటం చేయబోదామా బిడ్డ? పోదామా పోదామా పోరు చేయబోదామా, ప్రజాయుద్ధ పందలోన పోరు చేయబోదామా. పోదామా పోదామా పోరు చేయబోదామా, ప్రజాయుద్ధ పందాలు సాగి ముందు పోదామా. పోరు చేయబోదామా, పోరు చేయబోదామా, పోరు చేయబోదామా, పోరు చేయబోదామా, పోరు చేయబోదామా. పోదామా పోదామా పోరు చేయబోదామా, ప్రజాయుద్ధ పందాలు సాగి ముందు పోదామా. ప్రజాయుద్ధ పందాలు సాగి ముందు పోదామా. అమరులు ఒరిగినట్టి ఆశయాల బాటలోనా, అమరులు ఒరిగినట్టి ఆశయాల బాటలోన అడుగులు వేసుకుంటూ వడివడికి పోదామా. వీరుల త్యాగాలతోటి సాధించిన అభివృద్ధి విధ్వంసం చేస్తానంటే చూస్తూ ఊరుకుంటామా. రక్తం చిందించైనా తెగించి కొట్టాడుతాము, ఫాసిస్టు రాజ్యాన్ని ప్రతిఘటించ కదులుదాము. మా సంపద రక్షణ కొరకు సింహాలై గర్జించి, మా సంపద రక్షణ కొరకు సింహాలై గర్జించి సునామీ లేస్తాం, ఫిరంగ పేలుతాం. పోదామా పోదామా ప్రకృతిని కాపాడి అడవుల ప్రేమించిన ఆదివాసి బతుకుపై అబండాలు వేసినారు.
దీని వ్యాపారంగా ప్రకృతిని దెబ్బతీసే పాలకులే పెట్టుబడిదారులకు గొడుగు పడితే పాలకుల పెట్టుబడిదారులకు గొడుగు పడితే పాలకుల పెట్టుబడిదారులకు గొడుగు పడితే మోడీ అమిషాల కుట్రలను ఎదిరిస్తాం అడవుల రక్షణకై అలజడి సృష్టిస్తాము పోదామా పోదామా సాగు బతుకుల నడుమ సాగుతున్న రణములోన అడవుల రక్షల కరకు ప్రాణమైన ఒడ్డుదాము రక్షణకు ప్రాణమైన వదులుతాము అడవుల రక్షణకు ప్రాణమైన వదులుతాము నిలబెడతాము ప్రజాయుద్ధ పోరులోన తిరిగి మొలకలెత్తుదాము ప్రజాయుద్ధ పోరులోన తిరిగి మొలకలెత్తుతాము ప్రజాయుద్ధ పోరులోన తిరిగి మొలకలెత్తుతాము ప్రజాయుద్ధ పోరులోన తిరిగి మొలకలెత్తుదాము ప్రజాయుద్ధ పోరులోన తిరిగి